లాస్ ఏంజల్స్ కార్చిచ్చు యుఎస్ చరిత్రలోనే కనీవిని ఎరకని రీతిలో కార్చిచ్చు వ్యాపించి లాస్ ఏంజల్స్లో ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం గెలిచింది. అయితే ఆ కార్చిచ్చు ప్రభావం ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వేడుకలపై కూడా ప్రభావం చూపిస్తోంది. మార్చి 2న జరగాల్సిన ఆస్కార్ వేడుక రద్దు కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ఆస్కార్ కమిటీ వేడుకను వాయిదా వేసింది తప్ప రద్దు చేయలేదు. అయితే ఆస్కార్ వేడుక రద్దు కావచ్చనే వార్త నిజమైతే మాత్రం 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. ఆల్రెడీ ఆర్థికంగా ఎంతో నష్టపోయిన లాస్ ఏంజల్స్లో ఇప్పుడు ఈ ఆస్కార్ వేడుక కూడా జరగకపోతే అక్కడి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ విషయంపై ఆస్కార్ కమిటీ ఏం చెప్తుంది? ఒకవేళ ఆస్కార్ వేడుక జరగకపోతే ఎలాంటి నష్టం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో భీకర కార్చిచ్చు రాజేసుకుంది. కొన్ని గంటల్లోనే మంటలు సుదీర ప్రాంతాలకు వ్యాపించడంతో కొన్ని వేల హెక్టార్ల అడవులు దగ్ధమైపోయాయి. దీంతో లాస్ ఏంజల్స్ లో ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. పరివాహక ప్రాంతాల్లోని 13,000 నివాసాలు, దాదాపు 30,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అందులో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ జెన్నిఫర్ అనిస్టన్, బ్రాడ్లీ కూపర్, టామ్ హాక్స్, రీస్ విథర్స్పూన్, ఆడమ్ శాండ్లర్, మైకేల్ కీటన్ వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ కార్చిచ్చులో అకాడమీకి చెందిన 4 సభ్యుల ఇళ్లు కూడా బూడిదైపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించడం సాధ్యం కాదనేలా వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. అదే నిజమైతే 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో అవార్డుల వేడుక రద్దు కావడం ఇదే తొలిసారి అవుతుంది. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ఆస్కార్ కమిటీ వేడుకని వాయిదా వేసింది తప్ప రద్దు చేయలేదు. ఇప్పుడు కూడా అలాగే చేయవచ్చని కొంతమంది అంటున్నారు. అయితే ఆస్కార్ అవార్డుల వేడుకతో ఏటా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అయితే నిర్ణీత తేదీన ఆస్కార్ అవార్డుల వేడుకలు నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. మార్చి 2న ఆస్కార్ అవార్డు కార్యక్రమం జరగబోతోంది. దేశ విదేశాలకు చెందిన సినిమాలు ఈసారి రేసులో ఉన్నాయి. ఇలా చాలా విభాగాల్లో అవార్డులు ఇస్తారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వంటి విభాగాల్లో సినిమాలు ఎంపిక కానున్నాయి. కాగా అమెరికా అడవుల్లో చెలరేగిన మంటలతో హాలీవుడ్ స్టూడియోలో కూడా మంటలు చెలరేగాయని, దాని లోగో కాలిపోయిందని ఏఐ వీడియోలు రూపొందించి ప్రచారం చేశారు. అయితే అది నిజం కాదని తెలిసింది. అయితే ఆస్కార్ 2025 నామినేషన్స్ కు సంబంధించిన ఓటింగ్ 2025 జనవరి 8న మొదలైంది. జనవరి 12న ముగించాల్సి ఉంది. నామినీల తుది జాబితా జనవరి 17న ఫైనల్ లిస్టును ఆస్కార్ అకాడమీ ప్రకటించబోతున్నట్లు అనౌన్స్ కూడా చేసింది. అలాగే అకాడమీ అవార్డుల వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్లోని డాల్బీ థియేటర్లో జరగనున్నట్లు కూడా తెలిపింది. అయితే ఇప్పుడు ఆస్కార్ 2025 నామినేషన్స్ పూర్తి షెడ్యూల్ మారిపోయింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోనూ సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ కంగువా ఆస్కార్ బరిలో నిలిచింది. అదేవిధంగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారం నటించిన ది గోట్ లైఫ్ అనే మూవీ కూడా ఆస్కార్లోకి ఎంట్రీ దక్కించుకుంది.